చూడండి ఇదైతే ప్రిపరేషన్ కి రెడీగా ఉంది. సో ఇందులో ఫస్ట్ వాటర్ వేసి నెక్స్ట్ ఏంటండి వాటర్ వేసిన తర్వాత మటన్ వేస్తారండి. మటన్ వేస్తారు. మటన్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ అది వేసిన తర్వాత మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ వరకు ఉడకాలి మేడం. 2-3 అవర్స్ మటన్ అనేది బాయిల్ అవ్వాలి. అందులో ఇదిగో మేడం ఇక్కడ ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారా? వాటర్ వేసిన మటన్ లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నారు. 3 అవర్స్ అది బాయిల్ అవ్వాలంట. సో వేయండి. మటన్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. మధ్యలో వాళ్ళు అలా కలుపుతుంటారు. అందులో మిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర అండ్ మటన్ వేసారు. ఒక్క బాండిలో ఎన్ని కిలోల మటన్ బాయిల్ అవుతుందండి? 100 kg. ఒక బాండిలో 100 కిలోల హలీం అనేది ప్రిపేర్ అవుతుంది కదా. ఓకే, ఉన్న ఒక్కొక్క బాండిలో 100 కిలోస్ మటన్ హలీం అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అట్లా దాన్ని వాళ్ళు కలుపుతూనే ఉండాలి ఫ్రీక్వెంట్గా. హలీం తయారు కావడానికి 12 నుంచి 10 గంటల సమయం పడుతుంది. 10 to 12 అవర్స్ ఒక హలీం తయారవడానికి. హలీంలో కొంచెం చిక్కపడిన తర్వాత వాళ్ళు దాల్ పేస్ట్ అయితే వేస్తున్నారు. సో దాల్ పేస్ట్ యాడ్ చేస్తున్నారు అనమాట. మిక్స్డ్ అన్ని దాల్స్ కలిపిన పేస్ట్ని ఇప్పుడైతే వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఒక బాండీలో వచ్చేసి 15 kgs గీని వాళ్ళు యాడ్ చేస్తారనమాట. హలీం చేయడానికి 12 అవర్స్ అనమాట. అది మన ప్లేట్లో వచ్చి మనం తినడానికి 12 అవర్స్ పడుతుంది. సో ఆ రవ్వ వేసే ప్రాసెస్ అనమాట అది. సో రవ్వ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు చాలాసేపు ఉడకబెడతారు. సో కలుపుతారు అనమాట రవ్వ వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి.